ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా అంటూ వార్తలు అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, మరి ఎవరు ఏంటి అన్నది చూసేద్దాం. ఫ్రెండ్స్, వివరాల్లోకి వెళ్ళే ముందు దయచేసి లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ అయితే చేసి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. ఫ్రెండ్స్, అయితే మహారాష్ట్ర ఎన్నికల్లో విజయం తర్వాత కొత్త ముఖ్యమంత్రి ఎవరని దానిపై సస్పెన్స్ కొనసాగుతోంది. ఆ సంగతి పక్కన పెడితే మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే తన ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల తర్వాత తిరిగి ఎన్నికైన రాజ్యాంగం ప్రకారం రాజీనామా చేయడం ఆనవాయితీగా వస్తుంది. ఈ నేపథ్యంలో ఏక్నాథ్ మహారాష్ట్ర ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. తన రాజీనామా లేఖను రాజ్భవన్లోని గవర్నర్ సిపి రాధాకృష్ణకు అందజేశారు. మహారాష్ట్రలో 14వ అసెంబ్లీ గడువు నేటితో ముగియనుంది. ఈ నేపథ్యంలో షిండే రాజీనామా చేశారు. మరోవైపు కొత్తగా ముఖ్యమంత్రిని ఎన్నుకునే వరకు ఏక్నాథ్ షిండే ఆపద్ధర్మ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈరోజు మహారాష్ట్ర సీఎంపై ఓ స్పష్టత వచ్చే అవకాశాలున్నాయి. ఈ ఎన్నికల్లో బీజేపీ నేతృత్వంలోని మహాయుతి 288 స్థానాలకు గాను 234 స్థానాలు విజయ దుందుంబి మోగించింది. ఇందులో బీజేపీ పార్టీనే సింగిల్గానే 132 స్థానాల్లో విజయం సాధించింది. మరోవైపు శివసేన షిండే 57 స్థానాల్లో విజయం సాధిస్తే అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ 41 సీట్లు గెలిచింది. మొత్తంగా మహారాష్ట్రలో గెలిచిన తర్వాత సీఎం పీఠంపై ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. బీజేపీ పెద్దలు మాత్రం చెరో రెండున్నరేళ్లు ముఖ్యమంత్రి అనే ఫార్ములాను రెడీ చేసినట్టు సమాచారం. మొదట 2.5 ఏళ్లు దేవేంద్ర ఫడ్నవీస్ ముఖ్యమంత్రిగా ఉంటారని బీజేపీ పెద్దలు చెబుతున్నారు. ఆ తర్వాత 2.5 ఏళ్లు ఏక్నాథ్ షిండే సీఎం అవుతారనేది ప్లాన్. అయితే బీజేపీ లేదా శివసేన ఇద్దరిలో ఎవరు ముఖ్యమంత్రిగా ఉన్నా మిగిలిన ఇద్దరు డిప్యూటీ సీఎంగా కొనసాగుతున్నారు. అయితే దేవేంద్ర ఫడ్నవీస్ కోసం ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భగవత్ రంగంలోకి దిగినట్టు సమాచారం. పార్టీని అధికారంలోకి కీలక పాత్ర పోషించిన దేవేంద్ర ఫడ్నవీస్కి ముఖ్యమంత్రి పీఠం ఇవ్వాలని కేంద్ర పెద్దలపై ఒత్తిడి చేసినట్టు సమాచారం. ఏదేమైనా మరికొన్ని గంటల సీఎం ఎవరనేది